అంటే మనం ఇప్పుడు ఏంటి అంటే దీన్ని ఛాలెంజ్గా ఇవ్వాలనేది మన కోరిక. అంటే మన యొక్క ఆశయం ఏమిటి అంటే పిల్లలకు ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. కాబట్టి ఆ సొల్యూషన్ కూడా ఎలా ఉండాలి అంటే వితిన్ ద టైం ఫ్రేమ్లో ఉండాలి, స్పెసిఫిక్ నిర్దిష్టమైన రిజల్ట్స్ ఉండాలి. ఎగ్జామ్లో మనం చెప్పించేసి రైసారా అయిపోరా రాసేసినారా అయిపోయింది మార్కులు చేసిన అనేది కాదండి. మరి ఈరోజు ఎంతమంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు మళ్ళీ నేను నేర్చుకోవాలి సార్, నాకేదో చదవడం నేర్పించాలని వస్తున్నారంటే ఏమి జరుగుతూ ఉంది? మరి ఇదే విధంగా వెళ్తే సమాజం ఎక్కడికి వెళ్తుందో కూడా ఆలోచిస్తాం. అవునా కాదనే విషయం మీ మనస్సాక్షికి మీరే ఆలోచించారు. అంటే సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఏముందో దాన్ని ఇవ్వలేదు, చేసుకునే అవకాశం కూడా మనం ఇవ్వమండి వాస్తవంగా. ఇది నేను బాగా గమనించాను. ఎందుకు అంటే ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి, చాలా క్లియర్గా చెప్తాను, బాగా చూడండి. మన మైండర్ బ్రెయిన్ అనేది ఎలా ఉంటుందంటే సెల్ఫ్ గైడెడ్ మిసైల్ లాగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని మిసైల్స్ వచ్చేస్తున్నాయి, టార్గెట్ని ఫిక్స్ చేస్తే టార్గెట్ మారుతూ ఉంటే అక్కడ ఏం చేస్తుందంటే ఇది మారిపోయి షూట్ చేస్తుంది. దట్ ఈస్ ద సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్.